డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకేనా, ఇది మన ఓన్ బిజినెస్. ఇక్కడ మనకి ఎలాంటి బాసిజం ఉండదు, ఎలాంటి ఉండదు. మన పైన స్కిల్స్ ఎంత ఉంటే ఆ స్కిల్స్ పైన మనం డిపెండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో నేను ఒక 7 months అయింది స్టార్ట్ అంటే జర్నీ చేయబట్టి. స్టార్టింగ్ లో నేను ఒక పార్ట్ టైం గా చేశాను, ఇప్పుడు నేను ఫుల్ టైం గా చేస్తున్నాను. ఒక మంచి ఇన్కమ్ కూడా నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఆ ప్రకారంగా. ఇంకోటి ఇది ఎకనామిక్ సర్వే అండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఖర్చులు చాలా పెరుగుతుంటాయి. ఓకేనా, కానీ మన ఆదాయం పెరుగుతుందంటే ఏం పెరుగుతలేదు. ఓకేనా, ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నా కూడా 1940 అప్పుడు ఒక ₹10 ఉంటే ఫ్యామిలీ ఖర్చులంతా తీరేవి. కానీ ఆఫ్టర్ ఇప్పుడు మనం 2020లో వచ్చి చూసుకుంటే మినిమం ఒక 1 lakh అన్నది ఎక్కువనే ఉండాలి. అప్పుడు ఉంటేనే మన ఫ్యామిలీ ఖర్చులంతా ఒక హ్యాపీగా అంటే మనకి ఏమైనా కావాలన్నా తెచ్చుకొని తినడం గానీ, ఏమైనా హ్యాపీగా జర్నీ చేయాలని గానీ, మినిమం ఎంత ఉండాలి మనకు ఫ్యామిలీకి ఒక పర్సన్ కి 1 lakh అనే అబోనే ఉండాలి. ఓకేనా, ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు 2040లో మనం చూసుకుంటే మినిమం ఒక 5 lakhs కన్నా ఎక్కువనే ఉండాలి. ఎక్కువనే ఉంటేనే అప్పుడు మనకు హ్యాపీగా మన లైఫ్ మంచిగా లీడ్ చేయగలుగుతాం. లేకపోతే మనం లీడ్ చేయలేము. ఇంకోటి మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు బయట చేసే జాబ్స్ కానీ, బయట చేసే కొన్ని బిజినెస్ కానీ, అక్కడ మనకంత ప్రాఫిట్ వస్తుందంటే అంత లేదు. మనం చేసే వర్క్ కూడా తగ్గట్టు ఇన్కమ్ కూడా మనకి రావడం లేదు. ఓకేనా, ఆ ప్రకారం ఇది ఒక ఎకనామిక్ సర్వే. ఎందుకంటే ఇక్కడ ఈ ఎకనామిక్ సర్వే పెద్ద పెద్ద గవర్నమెంట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే చేస్తారు. ఓకేనా, ఆ ప్రకారం. ఇంకోటి మనం ఖర్చు చూసుకున్నట్టు మనకు తెలియకుండానే ఇలా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు చూడండి, టీ కాస్ట్ ఎంత ఉంటే మనకి మినిమం ఒక ₹2 ₹3 ఉంటుండే. ఇప్పుడు మినిమం ఒక ₹10 కన్నా ఎక్కువనే ఉంటుంది. అప్పుడు మనం ఏ స్కూల్లో చదివామంటే అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం. ఇప్పుడు అన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి. అంటే ఫీజు పెరిగినాయంటే పెరిగినాయి. ఈ ప్రకారంగానే మనకి తెలియకుండానే మన ప్రైస్ అంతా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇంకోటి మనం బయట జాబ్ చేస్తుంటాం. ఇంకోటి అక్కడ మనకి టైం ఫ్రీడమ్ కూడా ఉండదు. జాబ్ చేస్తుంటాం, మనకి సాలరీ ఉంటుంది. కానీ తగ్గట్టు వర్క్ చేసి తగ్గట్టు ఇన్కమ్ వస్తుందంటే ఏం లేదు బయట. ఇంకోటి మనం ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి మన పెట్టుబడి చాలా ఉంటుంది. అక్కడ మళ్ళీ ప్రాఫిట్ వస్తుందా అంటే లేదు. ఎందుకంటే మనం ఇండియాలో 10 బిజినెస్ లో ఈజీగా 9 బిజినెస్ అయితే లాస్ అవుతుంది. ఒక బిజినెస్ మాత్రమే సక్సెస్ అవుతుంది. ఓకేనా, ఆ ప్రకారంగా రేషియో ఉంటుంది బయట. అక్కడ మళ్ళీ మనకి టైం ఫ్రీడమ్ ఉంటదంటే ఉండదు. ఇంకోటి అక్కడ టైం మనకి ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుందంటే అసలు ఏం జరగదు. ఓకేనా, అంటే బయట ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఇది మనకి ఏ కంపెనీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు కదా. అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో మనకి బెనిఫిట్స్ ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇక్కడ మనకి మెయిన్ టైం ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, బయట ఇలాంటి లేవు. బయట మీరు చూడండి, మీరు తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తారు. దాని తగ్గట్టు ఇన్కమ్ ఉంటారా, దాని తగ్గట్టు టైం ఫ్రీడమ్ కూడా ఉండదు. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఇది వచ్చి మనకు ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఇంకోటి ఇది మనం ఇక్కడ ఓన్ బిజినెస్ అంటే ఇక్కడ మనకి ఓన్ బాస్ మనమే ఉంటాం. ఓకేనా, మన ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. అంటే ఇలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మనకు ఉంటుంది. ఓకేనా, ఈ ప్రకారంగా ఇప్పుడు మన కంపెనీ పేరు వచ్చేసి అంటే యూనిపే. ఓకేనా, ఇది మన ప్యూర్లీ అంటే మన ప్యూర్లీ ఇండియన్. ఇప్పుడు బయట మనం చూస్తున్నాం చాలా కంపెనీస్. ఏ దేశ కంపెనీ దాదాపు అన్ని అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాయి. మనం గురించి వాడుతుంటాం రోజు గానీ, ఏవైనా యాప్స్ గానీ, ఇలాంటి కార్ అయినా గానీ, ఇలాంటి బయట మనం చూసుకుంటే దాదాపు ఒక 90% అంటే ఏ దేశంవి అన్ని వేరే దేశం కంపెనీ. అప్పుడు వేరే దేశం కంపెనీ మన ఇండియాలో మనం యూజ్ చేస్తే మన ఇండియా డెవలప్ అవుతుందంటే అసలుగా డెవలప్ కాదు. ఇక్కడ జీడీపీ చాలా తగ్గిపోతుంది. ఆ ప్రకారం ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఇది ప్యూర్లీ మనం ఇండియన్ కంపెనీ అంటే యూనిపే కంపెనీ పేరు వచ్చేసి ఇదంతా ఒక డిజిటల్ గా ఉంటుంది అంతా ఓవరాల్ గా. ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకుంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మన దగ్గర బేసిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, మనం ఈజీగా ఈ బిజినెస్ మనం డెవలప్ చేసుకుంటే ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు ముందే చెప్పాను, ఇక్కడ మనకి ఎలాంటి బాస్లు ఉండరు. అంటే మనకి ఖచ్చితంగా ఇంత టార్గెట్ కంప్లీట్ చేయాలా, ఖచ్చితంగా ఇంత వర్క్ చేయాలని ఎలాంటి బాస్ ఏం ఇక్కడ ఏమి ఉండరు. ఇంకోటి వర్క్ ప్రకారం ఎలాంటి ప్రెషర్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం చేస్తుంటాం బయట వేరే జాబ్ కానీ, వేరే ఏదైనా బిజినెస్ కానీ, అది చేస్తూ దీన్ని కూడా హ్యాపీగా మనము వర్క్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనకి ఫిక్స్ గా టైమింగ్ ఈ టైం ఆఫీస్ రావాలా, ఈ టైంలో మీరు ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఈ టైంలో మీరు ఇంత వర్క్ చేయాలని అలాంటి ఎలాంటి కండిషన్స్ ఉండవు. ఓకేనా, ఇలాంటి మనకి ఫ్రీడమ్స్ ఉంటాయి. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమే. ఇక్కడ మనం ఎక్కడైనా ఉండే చేసుకోవచ్చు. మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలా మన బేసిక్ గా హ్యాపీగా ఇన్కమ్ అంటే ఈ కంపెనీలో మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, అబౌట్ కంపెనీ అంటే ఇప్పుడు బేసిక్ ఈ కంపెనీస్ అన్ని మనకి ఐడియా ఉంటాయి. ఓకేనా, బేసిక్ గా ఇవన్నీ కంపెనీ మనకి ఐడియా ఉన్నాయంటే తెలుసు, అన్ని డైలీ మనం యూజెస్ చేస్తుంటాము. ఇంకోటి న్యూట్రిషన్ ప్రకారంగా చాలా కంపెనీస్ కూడా చూసాము. ఇంకోటి ఈ కామర్స్ మనకి అంత ఐడియా ఉంది. ఇవి ఏ దేశ కంపెనీ అంటే ప్యూర్లీ ఇది అవుట్ ఆఫ్ కంట్రీ. ఓకేనా, ఇక్కడ మన ఫోన్ పే, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ ఈ 3 టైప్ ఉంటుంది. ఏ దేశ కంపెనీ అంటే అమెరికన్స్ కంపెనీ. గూగుల్ పే కానీ, ఇలా ఇక్కడ మీరు చూసే న్యూట్రిషన్ కంపెనీస్ కానీ, అమెజాన్ కానీ ఇవన్నీ అవుట్ ఆఫ్ కంట్రీ. ఓకేనా, ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ ఎవరు తీసుకుంటారు ఇక్కడంతా? ఆ ఓనర్ తీసుకుంటారు. ఆ ఓనర్ ఏ దేశం ఉంటే ఆ ఓనర్ కి వెళ్తుంది. ఆ ప్రకారంగా వచ్చిన ప్రాఫిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎలా డబ్బులు వస్తుంటాయి ఫోన్ పే వాళ్ళకంటే? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎలాంటి సర్వీస్ వాడుకున్న వీళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది. న్యూట్రిషన్ కంపెనీకి అయితే డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ పర్సన్ ఉంటారు. వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే వీళ్ళకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఈ కామర్స్ అయితే ఓవరాల్ గా ఎవరైనా షాపింగ్ చేసుకుంటే అమెజాన్ వాళ్ళకి అంత ఇంత కమిషన్ వస్తుంది డైరెక్ట్ గా. ఓకేనా, ఈ ప్రకారం వీళ్ళకి బెనిఫిట్స్ వస్తుంటుంది. అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన అమెజాన్ చూసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక 2వ స్థానంలో ఉన్నాడు కోటీశ్వరుడు. అంటే ఆయన ఏమైనా ఇట్లా ప్రొడక్ట్స్ అమ్ముతున్నారా అంటే ఏం లేదు. ఒక సిస్టమ్ డెవలప్ చేసి పెట్టిండు, పబ్లిసిటీ చేసి పెట్టిండు. ఎవరైనా ఏమైనా కొనుక్కున్నప్పుడు ఆయనకి కమిషన్ వస్తూనే ఉంటుంది. ఓకేనా, ఆ ప్రకారంగా ఇప్పుడు ఇది ఓవరాల్ మనది చూసుకుంటే ఇక్కడ మనది ఎలా ఉంటుందంటే సేమ్ ఇలా డిజిటల్ ప్రకారంగా మనకి యూడిపే ఉంటుంది, న్యూట్రిషన్ ప్రకారంగా న్యూట్రోవాష్ ఉంటుంది, ఈ కామర్స్ ప్రకారంగా మనకి యూనిడేస్ ఉంటుంది. ఈ 3 కలిసి ఒకటే యాప్ లో ఉంటుంది, ఒకటే కంపెనీ. ఇది యాప్ కంపెనీ అంటే ఇది కంపెనీ. ఎందుకంటే యాప్ ప్రకారం ఎందుకు రన్ అవుతుంది అంటే అందరికి ఈజీ కావాలని. ఓకేనా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బయట అనుకుంటారు అయితే యాపే కదా, ఎన్నో యాప్స్ వస్తుంటాయి పోతుంటాయి అని చాలా మంది ఏదేదో అంటుంటారు. ఓకేనా, కానీ ఇది ఏంది, ఇది ఒక కంపెనీ యాప్ ప్రకారంగా రన్ అవుతుంది. ఎందుకంటే అందరికి ఈజీ కావాలని.
ఓకేనా. ఇది ప్యూర్లీ మనం ఇండియన్ కంపెనీ. ఇది కంపెనీ పేరు మనకి వచ్చేసి యూనిక్ పే. ఇది మనం వచ్చేసి బ్రాండ్ అండి. అంటే కంపెనీలో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, బయట మనం చెప్తుంటాం. ముఖేష్ అంబానీకి ఏవే బ్రాండ్స్ ఉంటాయంటే జియో గానీ, రిలయన్స్ గానీ చెప్తుంటాం కదా. సేమ్ ఈ కంపెనీ యూనిపేకి ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ ప్రకారంగా ఇంకోటి కంపెనీ మనం సీఈఓ పర్సన్ చూసుకుంటే ఎస్కే యాదవ్ సార్. అంటే ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకందరికి. అండ్ తెలుసు కూడా అందరికి, మంచి ఒక గ్రేట్ లీడర్. దాంతో పాటు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఒకటి ఎంసీఏ రిజిస్ట్రేషన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్ లో ఉంటుంది. ఇది ప్రొడక్ట్స్ బేస్ అండ్ సర్వీస్ బేస్ కంపెనీ. అండ్ దీంతో పాటు మనకి ఈ కామర్స్ బేస్ ఉంటుంది. ఇంకోటి దీంతో పాటు ఓన్ మ్యానుఫ్యాక్చర్ జైపూర్ లో అంటే మనకు ఉంటుంది కంపెనీదే. అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్ గా టెక్నికల్ టీమ్ కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి యూనిసియో ఫౌండేషన్ కూడా ఉంటుంది. అంటే జనాలకు అందరికి హెల్ప్ చేయాలని ఆ ప్రకారంగా దీని గురించి కూడా మనం అంతా తెలుసుకున్నాం. ఓకేనా. ఇది మనకి లీగల్ కదా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎవరైనా బయట మనం చెప్పడానికి వెళ్ళినా, దీని గురించి కంపెనీ గురించి మనం ఇన్ఫర్మేషన్ చేయడానికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు లీగలా కాదా అని అక్కడనే చూస్తారు. ఎందుకంటే దీంట్లో మనం యాడ్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక యాడ్ అయిన తర్వాత అంటే మనకి ఎలాంటి హార్మ్ఫుల్ కాకుండా, ఎలాంటి నష్టపోకుండా. ఓకేనా. ఆ ప్రకారం ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఎలాంటి సర్టిఫికేట్ కావాలో అలాంటి అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇక్కడ మీకు ఎవరో ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చింటారు కదా, మీకు చెప్పిటారు కదా, ఇలా ఒకసారి జూమ్ క్లాస్ వినమని చెప్పిటారు. ఆ పర్సన్స్ ఒకసారి అడగండి, పంపిస్తారండి. ఒకసారి లేకుంటే మనం కూడా చూసుకోవచ్చు, గూగుల్ కి వెళ్ళి యూనిపే కంపెనీ ఎంసీఏ రిజిస్టర్ ఉందా లేదా అని మనం ఒకసారి తెలుసుకోవచ్చు. ఓకేనా. తెలుసుకుంటే అక్కడ మనకి గూగుల్లోనే అంతా చూపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఏ కంపెనీ అయినా సరే ఎంసీఏ రిజిస్టర్ ఉన్న కంపెనీ ఉందనుకోండి, అది లీగల్ అని. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎలాంటి ఇన్కమ్ వచ్చిందో అదంతా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఆ ప్రకారంగా ఇలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇంకోటి మన గవర్నమెంట్ రూల్స్ ఇక్కడ మనం తెలుసుకుంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి కంపెనీకి ఓవరాల్ గా, కంపెనీ ఎలాంటి రూల్స్ ఫాలో అవుతాయి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే. ఎందుకంటే దీంట్లో వర్క్ చేసే పర్సన్స్ కి ఏదైనా బెనిఫిట్ ఉంటేనే కదా ఎవరైనా వర్క్ చేస్తారు, ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎలాంటి బెనిఫిట్ లేకపోతే ఎవరైనా చేయరు. ఓకేనా. అందువల్ల కంపెనీ రూల్స్ ఎలా ఉంటాయంటే వచ్చిన 100% ప్రాఫిట్ లకి వెళ్ళి 90% అంటే దీంట్లో వర్క్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, అంటే ఈ బిజినెస్ ని డెవలప్ చేసే పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 90% అంతా ప్రాఫిట్ ఇస్తుంది. 10% ప్రాఫిట్ మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటుంది. ఓకేనా. ఇలాంటి ఒక బెనిఫిట్ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ యువర్ ఐడి యువర్ నామినీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో మనం వర్క్ చేస్తుంటాం, ఇప్పుడు జరుగుతుంటాయి అంటే ఎవరికైనా ఏమైనా జరిగిపోవడం అలాంటి జరుగుతుంటాయి, బయట మనం చూసి ఉంటాం. ఓకేనా. అలా ఏమైనా జరిగినా మనం నామినీ పేరు పెట్టి మనం నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చే ఇన్కమ్ మనకి మన ఫ్యామిలీకి ప్యాసివ్ ఇన్కమ్ లాగా వస్తూనే ఉంటుంది. ఓకేనా. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. దీంతో పాటు ఎన్ని జనరేషన్ వరకు బెనిఫిట్ ఉంటుందంటే మనకు ఓవరాల్ గా 3 జనరేషన్ వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. అంటే 3 తరం వరకు ఈ ఇన్కమ్ మనకి వస్తూనే ఉంటుంది. అంటే ఒకసారి కష్టపడాము అనుకో, మనం దీంట్లో ఒక బిజినెస్ ని డెవలప్ చేసుకున్నాం అనుకో, ఎన్ని తరాల వరకు మనం ఇన్కమ్ వస్తూనే ఉంటుందంటే 3 జనరేషన్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మన ఐడి. ఓకేనా. ఇంకోటి ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ బేస్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకి ఎలాంటి బేసిక్ టార్గెట్ ఏదనేది చెప్పాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు నెలలో 10 రోజులైనా వర్క్ చేసుకోవచ్చు, నెలలో 20 రోజులైనా వర్క్ చేసుకోవచ్చు, నెలలో ఒక రోజైనా వర్క్ చేసుకోవచ్చు. ఇది మన పైన డిపెండ్ అయి ఉంటుంది అంత ఓవరాల్ గా. అండ్ ఇక్కడ మనకి నెలకి ₹1,00,000 సంపాదించుకోవచ్చు, అండ్ 2,00,000 కూడా సంపాదించుకోవచ్చు, అండ్ 5,000 కూడా సంపాదించుకోవచ్చు. అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. అంటే ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంకా మనకి ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. ఈ ప్రకారంగా బేసిక్ రూల్స్ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను కదా, డిజిటల్ గా ఏముంటుందంటే సర్వీస్ అంటే ఇప్పుడు బేసిక్ గా మన సర్వీస్ అంటే ఓవరాల్ గా అందరికి తెలిసిన విషయమే. అంటే ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు బయట మన అదర్ యాప్స్ లో యూస్ చేస్తుంటాం కదా, అలాంటి సర్వీస్ అన్ని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ కానీ, ఇలా డిష్ రీఛార్జ్ కానీ, ఇలా ఇన్సూరెన్స్ కానీ, ఇలా బ్యాంక్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇలా లీగల్ సర్వీస్ కానీ, ఇలాంటి సర్వీస్ అయితే మనకి ఉంటాయి. ఓకేనా. ఈ ప్రకారంగా ఇంకోటి మనకి షాపింగ్ ప్రకారం కూడా ఉంటుంది. షాపింగ్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ దీంతో పాటు మనకి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ దీంతో పాటు మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లాంటి ప్రొడక్ట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకేనా. అవి కూడా ఎలా ఉంటాయో కూడా చూసుకుందాం మనకంతా ఓవరాల్ గా. ఇదేమో కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనకి జైపూర్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కంపెనీ రెడీ చేసి ప్రొడక్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు జనాలకి. ఓకేనా. ఇంకోటి ఇవి సర్టిఫైడ్ ఉంటాయి అంటే అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ మన ఐ సర్టిఫైడ్ కూడా ఉంటుంది. ఈ ఐ సర్టిఫైడ్ మీనింగ్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ మనకి ఏమైనా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు కదా, అవి ల్యాబ్ టెస్టింగ్ అయినా వస్తుంది. అంటే జనాలకి ఎలాంటి హార్మ్ఫుల్ కాకుండా. ఓకేనా. దీంతో పాటు ఇక్కడ మనకి జిఎంపీ సర్టిఫైడ్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంది. దీంతో పాటు మనకి ఫుడ్ లైసెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకా న్యూట్రిషన్, ఇక్కడ మనం చెప్పాం కదా మనకి న్యూట్రిషన్ ప్రకారం ఇలా న్యూట్రో వచ్చేది ఉంటుందని. ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా వండర్ఫుల్ అయిన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చాలా మంది వాటి చాలా మంచి రిజల్ట్ తీసుకున్న చాలా మంది ఉన్నారు మన ఇండియాలో, చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు అయితే మనకి టీ చాలా మంది తీసుకుంటుంటారు. టీ రిప్లేస్మెంట్ ఇక్కడ మనకి డిటాక్స్ అని, ఇలా మనకి బయట థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ అవన్నీ చాలా తాగుతుంటారు. దాని రిప్లేస్మెంట్ గానీ యాపిల్ కార్డ్ విన్నర్ అని, అలాంటి మనకి చాలా ఉంటాయి. ఓకేనా. ఇలాంటి మనకి ఏమైనా నీడ్స్ ఉన్నవి మనం ఏమైనా తీసుకుని హ్యాపీగా మనం వాడుతూ మనం హెల్తీగా ఉంటూ, ఇంకోటి ఆ ప్రకారం ఇక్కడ మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే. దీంతో పాటు ఇక్కడ మనం చూడండి కేటగిరీస్ కూడా పెట్టారు. ఓకేనా. అంటే వెల్నెస్ కేటగిరీస్ అండ్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవడానికి అంటే డిటాక్స్ మన బాడీ చేసుకోవడానికి ఆ కేటగిరీస్ కానీ, ఇలా మెన్స్ అండ్ ఉమెన్స్ రిలేటెడ్ కానీ, ఇలా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కానీ, ఇలా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా మామూలుగా, అంటే పైల్స్ కానీ, ఇలాంటి బీపీ షుగర్స్ కానీ, అలాంటి దాని రిలేటెడ్ మన సపోర్ట్ కావడానికి అలాంటి కొన్ని న్యూట్రిషన్స్ ప్రొడక్ట్స్ కానీ, అలాంటి చాలా మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే ప్రోటీన్ రిలేటెడ్ కానీ అలాంటి ప్రొడక్ట్స్ మనకి దీంట్లో కంపెనీలో ఉంటాయి. ఓకేనా. ఇంకా దీని ద్వారా నుంచి మనకి బెనిఫిట్స్ ఏమి ఉంటాయంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డిటాక్స్ దీని ద్వారా బెనిఫిట్ ఏంటి, సిబర్తం ఇలా సూపర్ బేర్ అంటే దీని ద్వారా నుంచి మనకి మంచి యాంటీ ఏజ్ రావడం కానీ, దీంతో పాటు విటమిన్స్ మినరల్స్ మనకి లోపాలు ఉంటాయి చాలా మందికి, అవన్నీ క్యూర్ కావడం కానీ, ఇక్కడ మనకి ఆల్కలిజం అంటే ఇప్పుడు బయట మనం చూస్తున్నాం వాటర్ కూడా దాదాపు అన్ని కల్తీ అవుతుంది. ఓకేనా. ఆ ప్రకారం ఇక్కడ మనకి పిహెచ్ వాల్యూ హై చేసి మనకి మంచి ఒక వాటర్ అనేది దీనిలో
మిర్రర్స్ గాని మంచిగా ఉండడం గాని అలాంటివి మనకి జరుగుతుంది. ఓకేనా? ఇది. ఇంకోటి మనకి ఇక్కడ పర్సనల్ కేర్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి సోప్స్ గాని, హెయిర్ ఆయిల్ గాని ఇవన్నీ మనకి చాలా ఉంటాయి. ఇలా టూత్ పేస్ట్ గాని, ఇలా సోయా సోప్ గాని అన్ని చాలా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం బేసిక్‌గా ఏమేమి తెలుసుకున్నాము? కంపెనీలో ఎలాంటి సర్వీస్ ఉంటాయి? కంపెనీ లీగలా కాదా? అదంతా మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇక్కడ నుంచి మనకు మార్కెటింగ్ ప్లాన్ చూద్దాం. అంటే కంపెనీ మనకి ఎలా ఇన్‌కమ్ ఇస్తుంది? దీంతో పాటు మనం ఎలా వర్క్ చేయాలి? ఓకేనా? ఈ ప్రకారంగా ఇక్కడ మనకి కంపెనీ బేసిక్‌గా ఎలా ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తుందంటే సరే ఇక్కడ చూసుకుంటే మనకి యాక్టివ్ ఇన్‌కమ్ వస్తుంది. ఒకటి మనకి పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే అందరికి బేసిక్‌గా ఐడియానే ఉంటుంది. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం పని చేస్తేనే వచ్చే ఇన్‌కమ్‌ని మనము యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఏ పనైనా సరే అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉందనుకోండి. డైలీ మనము జాబ్ చేసి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. మంత్లీ సాలరీ వచ్చే ఇన్‌కమ్‌ని మనం ఏ ఇన్‌కమ్ అంటాము? యాక్టివ్ ఇన్‌కమ్. అంటే అక్కడ మనం ప్రమేయం ఉంటేనే వచ్చే ఇన్‌కమ్‌ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. కానీ ఈ కంపెనీలో మనకి ఇంకోటి ఇన్‌కమ్ ఇస్తుంది. పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ దేనిపైన ఇస్తుంది మనకి? టీమ్ లెవెల్ కమిషన్ ఇస్తుంది. ప్లస్ కంపెనీ టర్నోవర్ పైన ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ 2 టైప్స్ మనకి పాసివ్ ఇన్‌కమ్ ఇస్తుంది. పాసివ్ ఇన్‌కమ్ కూడా మనకి బేసిక్‌గా చాలా మంది అంటే ఐడియానే ఉండింటుంది. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? బయట మనం చూస్తుంటాం. ఏదైనా ఒక షాపింగ్ మాల్ ఉందనుకోండి. దాంట్లో ఆ ఓనర్ ఉంటారు కదా! ఆ ఓనర్‌కి డబ్బులొస్తుంటాయంటే ఖచ్చితంగా వస్తుంటాయి. ఎలా వస్తాయి? అక్కడ ఉంటారు కదా చాలా మంది. వాళ్ళు పని చేస్తుంటే ఆయనకి అంత ఎంతో కమిషన్ వస్తూనే ఉంటుంది. ఆ ఓనర్ వచ్చి ఏమైనా పని చేస్తాడా? లేకపోతే ఆ ఓనర్ వచ్చి ఎవరికైనా ఇలా బట్టలేమైనా ప్రొవైడ్ అంటే బట్టలు అమ్ముతాడా అంటే ఏం లేదు. ఆయన ఏం చేసిండు? ఒక స్ట్రక్చర్‌ని ఏర్పరిచిండు. దాని తర్వాత ఆయన ఒక మెయింటైన్ చేయగలిగిండు. దాని తర్వాత ఆయనకి ఇన్‌కమ్ రావడం జరిగింది. ఓకేనా? ఇలానే ఉంటే ఇక్కడ మనకి టీమ్ లెవెల్ అంటే ఒక టీమ్‌ని బాగా మెయింటైన్ చేసుకుంటే, టీమ్‌ని ఒక బాగా బిల్డ్ చేసుకుంటే మనకి టీమ్ లెవెల్ కమిషన్ వస్తుంది. దాంతో పాటు మనకి కంపెనీ టర్నోవర్ అంటే ఇండియా మొత్తంలో జరిగే టర్నోవర్‌లో మనకి అంతో ఇంతో మనకి కమిషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అది కూడా మనం తెలుసుకుందాం. ఇంకోటి మనకి ఇక్కడ సెపరేట్‌గా వెబ్‌సైట్‌లో మనకి లాగిన్ ఉంటుంది. ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే మనం చూసుకోవచ్చు. అంటే మన టీమ్ లెవెల్ గాని, మన కంపెనీ టర్నోవర్ గాని ఎంతొస్తుంది? ఏంటి? ఆ ప్రకారంగా మనమంతా చూసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేయాలంటే ఎలా ఇప్పుడు బేసిక్‌గా ఇది మనకి ప్లే స్టోర్‌లో ఉంటుందండి యాప్. మీకు ఇప్పుడు ఎవరు చెప్పారో ఎవరు మీకు ఇలా జూమ్ లింక్ పంపించారో వాళ్ళు మీకు ఒక రెఫరల్ లింక్ పంపిస్తారు. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ప్లే స్టోర్‌లో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ తర్వాత మీ పేరు, మీ జీమెయిల్ ఐడీ ఎంటర్ చేసి చాలు మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక రూ. 100 యూనిక్ క్యాష్ బోనస్ అని వస్తుంది. ఓకేనా? ఆ రూ. 100 యూనిక్ క్యాష్ బోనస్ వస్తుంది కదా! ఆ మళ్ళీ మీరు బాగుంది నచ్చిందని యాప్ మళ్ళీ వేరే వాళ్ళకి మీరే రిఫరల్ ఇచ్చారనుకోండి. మళ్ళీ మీకెంత వస్తుంది? మళ్ళీ రూ. 100 యూనిక్ క్యాష్ బోనస్ వస్తుంది. ఓకేనా? ఈ వచ్చిన బోనస్ మనం ఎక్కడ వాడుకుంటాం అంటే ఈ కామర్స్ లోనే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 10 మందికైనా రిఫరల్ ఇచ్చుకోవచ్చు. 100 మందికైనా ఇచ్చుకోవచ్చు. 1000 మందికైనా ఇచ్చుకోవచ్చు. అది నా చాయిస్. ఓకేనా? ఆ ప్రకారం మనకెంత మందికి దీని గురించి ప్రమోట్ చేసుకోవాలంటే అంతమందికి మనము ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన ఇన్‌కమ్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే ఈ కామర్స్‌లో మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి యూనిక్ క్యాష్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రీగా వచ్చింది కదా మనకి. పోనీ ఒక చిన్న మాట అంటే ఇలా హెల్ప్ చేస్తే వచ్చిన ఇన్‌కమ్ కదా! అందువల్ల ఈ ఇన్‌కమ్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే ఈ కామర్స్‌లో అండి. ఈ కామర్స్ బయట మనం ఏదైనా బై చేసుకుంటాం కదా! అదేదో ఇక్కడ మనము యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఎంత యూజ్ చేసుకోవచ్చు? ఇక్కడ మన యూని బోనస్ ఇక్కడ చూసుకుంటే 10-50% మనకి డిస్కౌంట్ ప్రకారం ఉంటుంది. అక్కడ మనము ఈ కామర్స్ ఇన్‌కమ్ ఏమో మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ప్రొడక్ట్స్ ఎలాంటి కేటగరీస్ ఉంటాయంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి. ఇంకా మనకి కొన్ని రాబోయే అంటే ఇప్పుడు ఒక 1 మంత్స్, 2 మంత్స్ అలా మనకి ఇంకా కొన్ని యాడ్ అవుతూ వస్తుంటాయి. ఓకేనా? ఇక్కడ పోస్ ఐటెమ్స్ గాని, ఇక్కడ బ్యూటీ పర్సనల్ కేర్ ఐటెమ్స్ గాని ఇలాంటి ఐటెమ్స్ మనకి వస్తుంటాయి. ఓకేనా? ఈ ప్రకారంగా. ఇంకోటి మనకి చాలా మంది కస్టమర్స్ కూడా ఉంటారు. అంటే చాలా మంది ఇలా ప్రొడక్ట్స్ యూజ్ చేద్దామని వస్తారు. చాలా మంది ఇలా వెయిట్ లాస్ తగ్గుదాం అంటే వెయిట్ లాస్ అవుదామని వస్తారు. చాలా మంది అయితే మళ్ళీ హెల్తీగా ఉండాలని వస్తారు. చాలా మంది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకోవాలని వస్తారు. చాలా మంది యాంటీ ఏజ్ రావడానికి కోసం వస్తారు. చాలా మంది వస్తుంటారు. వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్స్ ఏమైనా కావాలన్నా వాళ్ళకి డిస్కౌంట్ ఉంటేనే ఎవరైనా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు అందరూ బయట ఎలాంటి ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ఇక్కడ కంపేర్ చేసి తీసుకుంటారు. అందువల్ల వాళ్ళకి కొన్ని డిస్కౌంట్ ఉంటాయి. దాంతో పాటు వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి. ఇంకోటి మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా వాళ్ళకి 3 మంత్స్ వరకు ఎలాంటి రిజల్ట్ రాకపోయినా మనీ బ్యాక్ గ్యారెంటీ అలాంటి కొన్ని పాలసీ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి లక్కీ డ్రా ఆఫర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది. అంటే మన ప్రపంచంలో అంటే ఒక ప్రీమియం అంటే లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి రేంజ్ లో ప్రైస్ కావాలో ఆ ప్రైస్ లోనే ప్రీమియం ప్రొడక్ట్స్ ఇక్కడ మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే వితౌట్ కెమికల్ అంటే కెమికల్ ఫ్రీ అండ్ నేచురల్ ప్రొడక్ట్ అంటే మన ఇండియాలో అందరికి జనాలకి హెల్ప్ చేయడానికి ఎలాంటి కెమికల్ యాడ్ చేయకుండా మంచి ప్రొడక్ట్ అందరికి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే అందరికి హెల్తీగా ఉండాలని ఇప్పుడు మనం బయట చూసుకుంటే చాలా మంది హెల్త్ ఇష్యూస్ చాలా మంది బాధపడుతున్నారు. ఓకేనా? వాళ్ళకందరికి హెల్ప్ చేయాలని కంపెనీ మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తుంటుంది. ఓకేనా? ఇంకోటి ఇప్పుడు మనం బేసిక్ యాక్టివ్ ఇన్‌కమ్ గురించి చూసుకుందాం. అంటే మనం బేసిక్ ఇప్పుడు అసలు ఏం పని చేయాలి? ఎలా పని చేయాలి? దాని గురించి యాక్టివ్ ఇన్‌కమ్ దీని గురించి తెలుసుకుందాం. ఇది స్పెషల్‌గా మనకి ఇక్కడ సర్వీస్ వాడుకోవడానికి కొంచెం ఎందుకంటే దీంట్లో మనకు ఏదో ఇలా పార్ట్ టైమ్ గానో లేకుంటే ఏదో బిజినెస్ మనకు నచ్చో దీంట్లో చేస్తున్నాం అందుకోసం మనం వాడుతుంటాం కదా! ఇప్పుడు మొబైల్ రీచార్జ్ గాని, డిష్ రీచార్జ్ అలా బయట వాడుతుంటాం కదా! అదే ఇక్కడ యూజ్ చేసుకుంటే మీకు అంతో ఇంతో సేవింగ్ అవుతుంది. ఆ ప్రకారంగా మనకి సర్వీస్ ప్రకారంగా ప్రొవైడ్ చేశారు. ఓకేనా? అంటే దీంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్న పర్సన్స్ వాళ్ళకి ఇలా సర్వీస్ ప్రకారంగా బెనిఫిట్స్ ఇస్తారు. అంటే ఇలా మనం ఏమైనా సర్వీస్ వాడుకుంటే 9% క్యాష్ బ్యాక్స్ గాని, దాంట్లో మళ్ళీ 6% ఏమో యూనిక్ క్యాష్ బోనస్ దాంతో పాటు 3% ఏమో ఇండియన్ రూపీ ఐఎన్ఆర్. దాంతో పాటు ఇలా డిష్ రీచార్జ్ గాని, ఇలా ఇన్సూరెన్స్ కూడా మనం బయట చూస్తుంటాం. ఎంత పే చేస్తుంటాం మినిమమ్ ఒక 10,000, 20,000, 15,000 అలా మనము పే చేస్తుంటాం. అదే ఇక్కడ 20,000 మనం పే చేస్తున్నప్పుడు మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందంటే 20,000 లకెళ్ళి డైరెక్ట్ గా మనకి మినిమమ్ రూ. 1,000 మనకి క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఆ ప్రకారం ఇక్కడ మళ్ళీ ఓవరాల్ కింద చూసుకుంటే ఎంజాయ్ క్యాష్ బ్యాక్ ఆఫ్ 10%, 6% ఏమో యూనిక్ క్యాష్ బోనస్ వస్తుంది. దాంతో పాటు 4% ఏమో మనకి ఇండియన్ ఐఎన్ఆర్ రూపీస్ వస్తుంది. ఇక్కడ అప్ టు మనం చూసుకుంటే 2,500 వరకు మనము
ఎవ్రీ మంత్ రీచార్జ్ చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ రీచార్జ్ చేయడానికి వెళ్తే మనకు ఓవరాల్‌గా తర్వాత మనకి 6% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఇది మంత్లీ. ఆ ప్రకారంగా ఇది మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి మనం బేసిక్‌గా ఇప్పుడు వర్క్ ఏం చేయాలి? ఏంది యాక్టివ్ ఇన్‌కమ్ అసలు ఏం వర్క్ చేస్తే మనకొస్తుందంటే బేసిక్‌గా ఏం లేదు. కంపెనీ రిలేటెడ్‌గా మనం బ్రాండ్ ప్రమోట్ అంటే బేసిక్‌గా కంపెనీ ప్లాన్ ఉందనుకోండి. బిజినెస్ ప్లాన్ ఉందనుకోండి. అది మన బెనిఫిట్ చెప్పి వేరే వాళ్ళకి రిక్రూట్‌మెంట్ ఇస్తే మనకి కమిషన్ వస్తుంది. ఓకేనా? ఆ ప్రకారం. ఇంకోటి దీంట్లో మనకి ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు హెల్త్ ప్రకారం వేరే వాళ్ళు ఎవరికైనా మనం హెల్ప్ చేసినా మనకి కమిషన్ వస్తుంది డైరెక్ట్‌గా. లేకుంటే మన దగ్గర డిజిటల్ ఆపర్చునిటీ ఉందని మనం హెల్ప్ చేయొచ్చు. లేకుంటే మా దగ్గర ఇలాంటి సర్వీస్ ఉంటాయని మనం హెల్ప్ చేయొచ్చు. ఈ ప్రకారంగా మనము హెల్ప్ చేసుకుంటే మనకు కమిషన్ వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఇప్పుడు మనం చూసుకోవచ్చు బయట ఎవరెవరికి హెల్ప్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే చాలా మంది ఖాళీగా ఉంటారు. అంటే మన ఇండియాలో రీసెర్చ్ జరిగింది బేసిక్‌గా 65% పీపుల్స్‌కి నీడ్ ఉందంట. అంటే పార్ట్ టైమ్ గురించైనా లేకుంటే వేరే ఏదైనా జాబ్ చేస్తే బాగుండేది. లేకుంటే వేరే ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ బాగుండు అని. ఎంతమందికి ఉంటుందంటే బేసిక్‌గా 65% పీపుల్స్‌కి ఉంది. కానీ బయట జనాలు ఏందంటే మోసపోతున్నారు. ఎందుకంటే చాలా మంది ఉంటారు. అంటే అటు ఇటు చాలా మంది జరుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఎలా అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే అందరూ ఏదైనా మంచి జరిగిందనుకోండి దాని గురించి పెద్దగా ఏం మాట్లాడరు. కానీ ఏదైనా ఒక ఫ్రాడ్ జరిగిందనుకోండి అదే చాలా తొందరగా పబ్లిసిటీ చేస్తారు. ఓకేనా? కానీ మన దగ్గర అలా ఏమి ఉండదు. మన దగ్గర హ్యాపీగా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా మంచిగా ఒక పార్ట్ టైమ్ అయినా, ఫుల్ టైమ్ అయినా మనము ఇది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ స్టూడెంట్ కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్ మనం బయట చూస్తుంటాం. ఎగ్జాంపుల్ నేను కూడా స్టూడెంటే. చదువుకున్నప్పుడు మనకి ఎలాంటి ఒక రూపాయి కూడా ఉండదు. అంటే పాపం మన డ్యాడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా! మనం కూడా ఏదో చిన్నగా ఇలా పార్ట్ టైమ్‌గా చేసి ఏదైనా మంచి ఒక ఖర్చుల కోసమైనా ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటే బాగుండని అలా చాలా మంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళు మనం హెల్ప్ చేయొచ్చు. ఇంకోటి హౌస్ వైఫ్స్ గాని అలా చాలా మంది ఖాళీగా ఉన్నోళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు గానీ, ఇంకోటి చిన్న చిన్న బిజినెస్ ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే షాప్ పెట్టుకునేటారు. వాళ్ళకు 2 నెలలకి రెంట్ వెళ్ళక చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇయ్యొచ్చు. ఓకేనా? ఆ ప్రకారం మనము చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి మనం వెల్‌నెస్ ప్రకారం కూడా హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి నేను స్టార్టింగ్‌లో అన్నాను. హెల్త్ ప్రకారంగా చాలా మంది అంటే దాదాపు ఓవరాల్‌గా మన ఇండియాలో 90% పీపుల్స్ బాధపడుతున్నారు. అంటే మామూలుగా ఎవరికైనా సరే చిన్న హెల్త్ ఇష్యూస్ అయినా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బయట బయట చూడండి మన ఇంట్లోనే చూసుకోండి. మనం ఒక 5 మెంబర్స్ ఉన్నామనుకో 5 మెంబర్స్‌లో ఒక 4 మెంబర్స్ ఖచ్చితంగా ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే కంపల్సరీగా ఉంటుంది. అది బీపీనో, షుగరో లేకుంటే గ్యాస్ ప్రాబ్లమో లేకుంటే నీరసమో ఏదైనా ప్రాబ్లమ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం సరిగ్గా డైట్ ఫాలో కాక. ఓకేనా? ఇక్కడ మనకు వెల్‌నెస్ కోచ్ లాగా మన రోల్ ఉంటుందంటే ఇప్పుడు బేసిక్‌గా మనం ఎలా డైట్ ఫాలో కావాలో చెప్తాము. దాంతో పాటు అసలు న్యూట్రిషన్ అంటే ఏంది? దాంతో పాటు మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి? వేరే వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ మనం సజెషన్ చేయొచ్చు? అలా మనం సజెషన్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి కమిషన్ వస్తుంది. ఓకేనా? ఈ ప్రకారంగా. ఇంకోటి మనకి ఎవరెవరికి హెల్ప్ చేయొచ్చు అంటే ఇప్పుడు బయట చూసుకోండి. చాలా మంది చాలా కందరికి లోపాస్ ఉంటాయి. అంటే చాలా మందికి హెయిర్ లాస్ ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్ గాని, డైజెషన్ ప్రాబ్లమ్ గాని, ఇలా వెయిట్ లాస్ కావాలన్నా, బెల్లీ ఫ్యాట్ చాలా మందికి ఉంటుంది. డయాబెటిక్ కేర్ గాని, ఇలాంటి చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి చిన్న మాట సాయం చేసి ఇలా మనం ఇలా సజెషన్ ఇయ్యొచ్చు. ఓకేనా? ఈ ప్రకారంగా. ఇంకోటి ఇక్కడ మనం ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడేది ఏంది? యాక్టివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం పని చేసిన వచ్చే ఇన్‌కమ్‌ని మనము యాక్టివ్ ఇన్‌కమ్ అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి పాసివ్ ఇన్‌కమ్ ఎలా ఇస్తుందో చూద్దాం. అది కూడా మనకి టీమ్ లెవెల్ కమిషన్. ఓకేనా? ఇక్కడ టీమ్ లెవెల్ కమిషన్ అంటే ఏమైనా లేదు. ఇక్కడ మనకి సర్వీస్ వాడుకుంటే మనకు అంత ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది. అలానే మనకు బాగుంది నచ్చిందని ఒక 10 మందికి మనము ప్రమోట్ చేసుకుంటాం కదా! 10 మందికి దీని బెనిఫిట్ చెప్పి మనం ప్రమోట్ చేసింటాం కదా! వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఏమైనా సర్వీస్ వాడుకున్నప్పుడు మనకి ఇంత ఇంతో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఈ ప్రకారం ఇక్కడ మనం చూడండి లెవెల్ 1 గాని, లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్ 15 వరకు ఉంటుంది. ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది? ఎవరైనా మనం ఇలా రిఫరల్ ఇచ్చిన పర్సన్ రీచార్జ్ చేసుకుంటే 0.07% మాత్రమే మనకి కమిషన్ ఇస్తుంది. ఓకేనా? ఈ ప్రకారంగా ఇంకోటి మనకి పాసివ్ ఇన్‌కమ్ ఎలా ఇస్తుందంటే డూప్లికేషన్ భయాన్ని ఇస్తుంది. డూప్లికేషన్ అంటే ఇది చాలా పెద్ద ఇన్‌కమ్ అండి. ఇక్కడ మీరు చూడండి. అంటే ఇది ప్రాపర్‌గా మీరు అర్థం చేసుకున్నారనుకోండి. ఈ బిజినెస్ మీరు వదిలి వెళ్లరు. ఓకేనా? ఆ ప్రకారం ఇక్కడ మనం చూడండి. ఇక్కడ లెవెల్ 1 ఉంది కదా! లెవెల్ 1లో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేనున్నా. ఓకేనా? నాకేమైంది ఇది నచ్చింది ఈ బిజినెస్ ఆపర్చునిటీ నచ్చింది. అందువల్ల నేనేం చేశాను ఒక 5 మెంబర్స్‌కి నేను ప్రమోట్ చేస్తున్నాను. అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది చూడు, ఇలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇలా చేసుకుంటే మన ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని నేనేం చేశాను ఒక 5 మెంబర్స్‌కి నేను ప్రమోట్ చేసుకున్నాను. అంటే నా 10థ్ ఫ్రెండ్ అని, నా క్లోజ్ ఫ్రెండ్ అని లేకుంటే నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అని అలానే నేను ఎంతమందికి ప్రమోట్ చేస్తున్నాను ఒక 5 మెంబర్స్ కి నేను ప్రమోట్ చేస్తున్నాను. కానీ ఒకరి చొప్పున నా చేత వచ్చింది ఒక 200 రూపీస్ మాత్రమే వచ్చింది అనుకుందాం. ఓకేనా? టోటల్ ఇన్కమ్ ఇక్కడ చూసుకుంటే 1000 రూపీస్ వచ్చింది. ఓకేనా? అదే లెవెల్ 2 ఇక్కడ చూడండి ఎంతమంది అయ్యారు 5 మెంబర్స్ వెళ్ళి 5 మెంబర్స్ ప్రమోట్ చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళు 25 మెంబర్స్ అయ్యారు. ఓకేనా? ఈ 25 మెంబర్స్ ఎవరో నాకు తెలియదు. ఈ 5 నంబర్సే తెలుసు మనకు. కానీ ఆ 25 నంబర్స్ ఎవరో నాకు తెలవదు. అయినా నాకు ఎంత వచ్చింది ఇక్కడ కమిషన్ 40 రూపీస్ ఈచ్ వన్ పర్సన్ నుంచి వచ్చింది. టోటల్ ఇన్కమ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎంత అయింది? ఒక 1000 రూపీస్ అయింది. ఓకేనా? అంటే ఇక్కడ నా ప్రమేయం లేకుండానే నాకు ఇన్కమ్ వచ్చింది. అది ఎవరికైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 25 నంబర్స్ వెళ్లి నచ్చిందని వాళ్ళు 25 నంబర్స్ యాడ్ అయ్యారు కదా! వాళ్ళు వీళ్ళు ఒక 5 నంబర్స్ ప్రమోట్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకి నచ్చిందని. మళ్ళీ వాళ్ళకి ఒక 5 నంబర్స్ ప్రమోట్ చేస్తే 125 నంబర్స్ ఇక్కడ మళ్ళీ టోటల్ ఇన్కమ్ ఇక్కడ చూసుకుంటే మనకి 3125 రూపీస్ మనకయింది. అలానే మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇలా చూసుకుంటూ వస్తే లెవెల్ 4లో చూడండి, లెవెల్ 5లో చూడండి. ఇక్కడ మనకి పీపుల్స్ పెరుగుతూ వస్తున్నారు. అంటే 5 మ్యాట్రిక్స్ ప్రకారంగా అంటే 5 నంబర్స్ వెళ్ళి 5 నంబర్స్‌నే ప్రమోట్ చేయడం ఆ ప్రకారంగా. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్కమ్ లక్షల్లో అండ్ కోట్లలో వెళ్తుంది. అంటే ఇంత డబ్బులు మనకి నిజంగా వస్తాయంటే సరే ఇప్పుడైతే రావు. కానీ సమయం దీనికోసం మనం టైం ఇచ్చి, దీనికోసం మనం కష్టపడి వర్క్ చేసుకొని, మన టీమ్ బిల్డ్ చేసుకుంటే 100కి 100% వస్తుంది. అంటే ఇక్కడ ఇంత పీపుల్స్ యాడ్ అయ్యారనుకోండి ఖచ్చితంగా ఇంత ఇన్కమ్ అయితే 100కి 100% వస్తుంది. కానీ దీనికి తగ్గట్టు మనము వర్క్ చేసుకోగలగాలి. ఓకేనా? అంటే స్టార్టింగ్‌లో కొంతమంది వచ్చుంటారు. అంటే సార్ ఇప్పుడు చెప్తున్నారు కదా! కోట్లు అంటున్నారు, లక్షలు అంటున్నారు కదా! అంటే అంత డబ్బులైతే ప్రెజెంట్ అయితే ఏం రావు. ఓకేనా? దీనికోసం మనకి సమయానికి ఒక 1 ఇయర్ పట్టొచ్చు. కొంతమందికి 2 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమందికి 6 మంత్స్ వరకు పట్టొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఎవరి కెపాసిటీ మీద వాళ్ళకి ఇన్కమ్ అంత వస్తుంది. ఎవరంత ఫాస్ట్‌గా డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే అంత వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి ఇక్కడ మనకు 5 మెంబర్స్‌కి చెప్పుకోవాలా? లేకుంటే ఒక 10 మందికి ప్రమోట్ చేసుకోవాలా?
లేకుంటే ఒక 100 మందికి హెల్త్ ప్రకారం హెల్ప్ చేయాలని అలా లేదు. ఓకేనా? మనం ఎంత మందికైనా మనము హెల్ప్ చేయొచ్చు. దాంతో పాటు ఎంత మందికైనా మనము పార్ట్ టైమ్ ఆపర్చునిటీగా మనము ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? ఈ ప్రకారంగా ఇక్కడ మనకి లెవెల్ చూసుకుంటే చాలా మంది పెరిగారు. ఓకేనా? ఇక్కడ చూడండి 10th లెవెల్‌లో ఇక్కడ ఎంత మంది అయ్యారు? కోట్ల మంది అయ్యారు. అండ్ మన ఇన్‌కమ్ చూసుకుంటే కోట్లు ఉంది. ఓకేనా? అదే ఎగ్జాంపుల్‌గా మనం 8థ్ లెవెల్‌లో చూసుకుంటే ఇక్కడ పీపుల్స్ ఎంత మంది యాడ్ అయ్యారు ఎగ్జాక్ట్‌గా? ఒక 3,90,000 పీపుల్స్ అయ్యారు. కానీ ఒక్కొక్క చొప్పున నుంచి మనకి ఎంత ఇన్‌కమ్ వచ్చింది ఇక్కడ? ఒక రూ. 10 వచ్చింది. కానీ ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ చూసుకుంటే మనకి 39 లాక్స్ అవుతుంది అంతా ఓవరాల్‌గా. ఓకేనా? అంటే హౌ ఇస్ పాసిబుల్ అంటే టీమ్ డూప్లికేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బయట చూస్తలేమా? ఇప్పుడు అమెజాన్ కంపెనీ ఉంది. ఆయనకి ఎంత వస్తుంటది? చాలా డబ్బులు వస్తుంటది. నిమిషానికి ఎన్నో కోట్లు సంపాదిస్తాడు. అలానే ఇప్పుడు ఊబర్ చూడండి బయట. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ చూడండి. అవి ఏమైనా వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఏమైనా ఇలాంటి సర్వీస్ ఇస్తున్నారు. సర్వీస్ ఓన్లీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ యూజ్ చేసే వ్యక్తులు ఎవరు? వేరే. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే. వేరే ఎవరో ప్రమోట్ చేసుకుంటే మనకి అంత ఎంతో మనకి కమిషన్ వస్తూనే ఉంటుంది. అలా ఎన్నో లెవెల్స్ వరకు అంటే టోటల్‌గా మనకి 15th లెవెల్ వరకు వస్తుంది. ఓకేనా? ఈ డూప్లికేషన్ ప్రకారంగా. ఇంకోటి ఇక్కడ మనకి రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. రీపర్చేస్ ఇన్‌కమ్ కూడా ఇది ఇంకా చాలా మనకి బెనిఫిట్స్. ఓకేనా? ఇక్కడ రీపర్చేస్ ఇన్‌కమ్ అంటే దీంట్లో నచ్చిందని, బాగుందని ప్రొడక్ట్స్ యూజ్ చేసింటారు కదా! ఓకేనా? ఏవైనా సరే ప్రొడక్ట్స్ యూజ్ చేసింటారు కదా! ఆ ప్రొడక్ట్స్ మళ్ళీ వాళ్ళు యూజ్ చేస్తున్నాడు. మళ్ళీ యూజ్ చేస్తున్నప్పుడు మనకి కమిషన్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జాక్ట్‌గా పెట్టాడు చూడండి. లెవెల్ 1 అంటే మనం డైరెక్ట్‌గా ప్రమోట్ చేసిన పర్సన్స్ ఏ పర్సన్స్ అయినా మనము ప్రమోట్ చేసింటాం కదా! ఆ పర్సన్ మళ్ళీ ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకున్నా మళ్ళీ నీడున్న అంటే ఏమైనా సోప్స్ గాని అలాంటివి ఏమైనా తీసుకున్నట్టు మనకి డైరెక్ట్‌గా ఎస్‌వి పైన మనకి 40% కమిషన్ వస్తుంది. ఓకేనా? ఆ ప్రకారం మనకి 8% గాని, 5% గాని, ఇలా 4% గాని ఈ ప్రకారంగా మనకి కమిషన్ వస్తూనే ఉంటుంది. అలా మన టీమ్ పెరిగితే కదా! ఆ టీమ్ పైన ఎవరైనా మళ్ళీ ఇలా రీపర్చేస్ జరిగినట్టే కొనుక్కున్నట్టుగా మనకి అంత ఇంతో కమిషన్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఈ ప్రకారంగా. ఇంకోటి రీపర్చేస్ ఇన్‌కమ్ మనం తీసుకోవాలంటే ఇక్కడ చిన్న కండిషన్ ఉంటుంది. అది కూడా ఏం లేదు. ఎగ్జాంపుల్ చూడండి. మనం ఇప్పుడు బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అక్కడ మనకు చాలా పెట్టుబడి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అలాంటి పెట్టుబడి ఏమి ఉండదు. ఓకేనా? ఇంకోటి మన దీంట్లో ఆప్షన్ తీసుకుంటాం కదా! ఈ ఆపర్చునిటీ కోసం తీసుకునేటక్కడ. అప్పుడు మనకి చిన్న టార్గెట్ ఏం పెడతారు అంటే బేసిక్‌గా ఒక 200 ఎస్‌వి కావాలని పెడతారు. 200 ఎస్‌వి అంటే మినిమమ్ ఏం లేదు. ఒక రూ. 500 నుంచి ఒక రూ. 1000 లోపల మనం ఏమైనా బై చేసుకుంటే మనకి ఈజీగా 200 ఎస్‌వి అయిపోతుంది. అంటే మినిమమ్ ఒక రూ. 500 బై చేసుకున్నప్పుడు మనకి 200 ఎస్‌వి అవుతుంది. సార్ మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలంటున్నారు కదా! సార్ ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదంటున్నారు కదా! అంటే ఇప్పుడు బయట మనం కిరాణా షాప్‌లో ఏమైనా తీసుకోమా? బయట ఎక్కడైనా మనం ఏమైనా కొనుక్కున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మన బిజినెస్ అన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కిరాణా షాప్ పెట్టామనుకోండి. ఆ కిరాణా షాప్‌లో పెట్టినప్పుడు మన కిరాణా షాప్‌లో తెచ్చుకుంటామా? వేరే కిరాణంలో వెళ్లి తీసుకుంటామా? మనమే కిరాణంలో వెళ్లి మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇది మనది. అందువల్ల ఈ బిజినెస్ కూడా మనది అందుకోసం దీంట్లోనే మనం నీడున్న ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. దాంతో పాటు ఒక 10 మందికి కూడా మనము హెల్ప్ చేయగలుగుతాం. ఓకేనా? ఆ ప్రకారం మనకి చిన్న టార్గెట్ పెట్టారు. చిన్న టార్గెట్ చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా? ఈ ప్రకారంగా. ఇంకోటి ఇక్కడ మనకి గ్రూప్ మ్యాచింగ్ కూడా ఉంటుంది. గ్రూప్ మ్యాచింగ్ అంటే ఎలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఆర్గనైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ బి అంటే రైట్ లెఫ్ట్. ఓకేనా? ఆ ప్రకారంగా అంటే ఈ ఆర్గనైజేషన్ ఇంత బిజినెస్ అయితే మనకి 5,000 ఎస్‌వి అంటే అంత బిజినెస్ అయితే మనకి ఒక పాయింట్ వస్తుంది. ఇలా ఆర్గనైజేషన్ అండ్ ఆర్గనైజేషన్. దాంతో పాటు 1 పాయింట్ వచ్చినప్పుడు కంప్లీట్ టర్నోవర్ పైన మనకి అంత ఇంతో కమిషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇది మంత్లీ ఒకసారి ఇలా క్యారీ ఫార్వర్డ్ అయితే ఏం కాదు. మంత్లీ ఒకసారి ఎంత అయితే అంత దానిపైన టర్నోవర్ పైన మనకి అంత ఇంతో కమిషన్ వస్తుంది. ఓకేనా? గ్రూప్ మ్యాచింగ్ పైన అలా అన్లిమిటెడ్ అయితే ఉంటుంది. అంటే కింద ఎంతమంది టీమ్ వెళ్ళని. కింద రేపు ఇప్పుడైతే ఒక తక్కువ మంది ఉన్నారనుకోండి. రేపు ఒక 10 లక్షలు వెళ్తారు. రేపు 20 లక్షలు కోటి మంది కూడా కోట్ల మంది కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? అప్పుడు మన గ్రూప్ మ్యాచింగ్ జరిగిందనుకోండి. మన కంప్లీట్ టర్నోవర్ పైన నుంచి మనకి అంత ఇంత కమిషన్ మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకోటి మనకి పాసివ్ ఇన్‌కమ్ ఏంటంటే కంప్లీట్ టర్నోవర్ పైన మనం తెలుసుకుందాం. ఓకేనా? కంప్లీట్ టర్నోవర్ పైన ఇక్కడ ఎలా ఇస్తారంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ర్యాంక్స్ పెట్టారు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మనం డెవలప్ అవ్వాలంటే కొన్ని ర్యాంక్స్ ఉంటేనే వాళ్ళు తొందరగా పని చేయగలుగుతారు. దాంతో పాటు వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం చూడండి బ్రాంజ్ ర్యాంక్ పెట్టారు ఫస్ట్ లెవెల్‌లో. బ్రాంజ్ ర్యాంక్ అంటే ఎంత ఎస్‌వి కావాలి ఇక్కడ పెట్టారు. ఒక 5,000 అంటే ఒక రూ. 10,000 టర్నోవర్ జరిగితే చాలు. ఈజీగా మనం ఎంత అవుతుంది? ఒక 5,000 ఎస్‌వి అవుతుంది. అంటే బేసిక్ ఒక 5-6 మెంబర్స్‌ని కూడా మనం హెల్త్ ప్రకారం హెల్ప్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అప్పుడు అయినప్పుడు మనకి ఏమొస్తుందంటే బేసిక్‌గా కంపెనీ నుంచి 2% టర్నోవర్ పంచుతారు. ఇది మంత్లీ ఒకసారి అంటే డైలీ కౌంట్ చేస్తారు. మంత్లీ ఒకసారి మనకి అందరికి బ్రౌన్స్ ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు మనకు ఒక టీ షర్ట్ రివార్డ్ ఇస్తారు బ్రాండ్‌ని. ఓకేనా? ఇప్పుడు సిల్వర్ ర్యాంక్ ఉంది. సిల్వర్ ర్యాంక్ కావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ లెవెల్‌లో బ్రౌన్స్ ఒక 10 మందినో, 15 మందినో మనం ప్రమోట్ చేసుకుంటాం. అంటే ఆరోగ్యం ప్రకారం అయినా సరే లేకుంటే ఒక నిమిషం సారీ. ఆరోగ్యం ప్రకారం అయినా సరే, లేకుంటే ఇలా పార్ట్ టైమ్ ఆపర్చునిటీ ప్రకారంగానే సరే, ఆ ప్రకారం మనము హెల్ప్ చేసింటాం. వాళ్ళు వెళ్లి ఒక 20 మందినో, 30 మందినో ఇలా ప్రమోట్ చేసినోడు ఆటోమేటిక్‌గా మనకి ఎంత ఎస్‌వి అవుతాయి అప్పుడు అవుతాము సిల్వర్ అంటే 2500 ఎస్‌వి అవుతాయి. మనము ఆటోమేటిక్‌గా మనము సిల్వర్ అయిపోతాం. సిల్వర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకప్పుడు మళ్ళీ కంపెనీ టర్నోవర్ పైన మనకి రాయల్టీ పంచుతుంది. సిల్వర్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎంత రాయల్టీ వస్తదంటే కంపెనీ టర్నోవర్ పైన మనకి 1.5% మనకి టర్నోవర్ అంటే ఇంత ప్రాఫిట్ వస్తది. ఆ ప్రాఫిట్ లెక్కన 1.5% మనకి పంచుతుంది సిల్వర్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ మనకి మొబైల్ ఫండ్ అండ్ సిల్వర్ తర్వాత మనకి గోల్డ్ ర్యాంక్ కావాలంటే 1,25,000 ఎస్‌వి అవుతే చాలు. మళ్ళీ ప్లాటినం ఇలా డైమండ్ ఇలా త్రోన్ డైమండ్ ఇలాంటి మనకి ర్యాంక్స్ అన్ని పెట్టారు ఓవరాల్‌గా. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ కంప్లీట్ టర్నోవర్ కూడా మనకి ఇచ్చుకుంటే వస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మనకి ల్యాప్‌టాప్ ఫండ్ గాని, బైక్ ఫండ్ గాని, ఇలా కార్ ఫండ్ గాని 5 లాక్స్ ఇలా హౌస్ ఫండ్ గాని 12 లాక్స్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ట్రైనింగ్స్ ఉన్నాయి. దీంతో పాటు మనకి మలేషియా ట్రిప్స్ గాని, ఇలా టాలెంట్ ట్రిప్స్ గాని మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక బ్రౌన్స్ ర్యాంక్ అయ్యామనుకో దాంతో పాటు మనం టీమ్ డెవలప్ ఎలా చేయాలి దాని మీద ఫోకస్ పెట్టామనుకో ఆటోమేటిక్‌గా మనము ఈ
ర్యాంక్స్ అన్ని ఇవన్నీ అచీవ్ చేయగలుగుతాము. ఓకేనా? ఒకసారి మనం అచీవ్ చేసుకుంటే మనకి కంప్లీట్ టర్నోవర్ పై నుంచి మనకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఈ ప్రకారంగా ఇంకోటి మనకి సెపరేట్‌గా ఒక యూనియాప్ అండ్ యూనిమార్ట్ ఉంటుంది. ఇది ఫ్రాంచైజీ ప్రకారంగా మీకు ఎవరు ఈ రెఫరల్ లింక్ జూమ్ లింక్ ఎవరు పంపించారో ఒకసారి వాళ్ళకి అడగండి. దీని గురించి కూడా వాళ్ళకి డీటెయిల్స్ గాని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? చెప్తారు. ఇప్పుడు కూడా మనకి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారు ఫ్రాంచైజీ ప్రకారంగా. ఓకేనా? ఆ ప్రకారంగా ఇంకోటి మనకి యూనిసేవ కూడా ఉంటుంది. అంటే దీంట్లో చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా! ఎవరికైనా ఏమైనా జరగొచ్చు చెప్పలేము. ఏదైనా ఎందుకంటే అది కామన్. ఓకేనా? ఇక్కడ మనకు రూ. 51 మనం పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మనకి యాక్టివ్ అవుతుంది. అప్పటి నుంచి మనకి అంటే ఏమైనా జరిగిపోయినా మన ఫ్యామిలీకి గాని మన అంతో ఇంతో డొనేట్ చేస్తారు. దాంతో పాటు అంతో ఇంతో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఆ ప్రకారం మనకి యూనిసేవ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మనకి స్పెషల్‌గా ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు బయట మీరు చూడండి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇలాంటి బేసిక్ మనకి ట్రైనింగ్స్ ఉండవు. ఇప్పుడు బయట జనాలు ఎందుకు బిజినెస్ అసలు బిజినెస్ పెట్టి ఎందుకు లాస్ అవుతున్నారు? వాళ్ళు బేసిక్‌గా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోపోవడం. ఓకేనా? ఇక్కడ మనకి బేసిక్‌గా ఎలా డెవలప్ చేయాలా? అసలు ఎలా సోషల్ మీడియా ప్రకారంగా వర్క్ చేయాలా? ఎలా డిజిటల్‌గా వర్క్ చేయాలా? దాంతో పాటు మనం ఎలా హెల్తీగా ఉండాలా? వేరే వాళ్ళని ఎలా హెల్తీగా ఉంచేటట్టు మనం టిప్స్ ఇయ్యాలా? దాంతో పాటు మనం ఒక లీడర్‌గా ఎలా ఎదగాలా? ఒక బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలా? దీని ప్రకారంగా మనకంతా జూమ్‌లో నేర్పిస్తుంటారు. ఓకేనా? ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటే అంత మనకి బిజినెస్ గ్రోత్ అవుతుంది. సరే మనం స్టార్టింగ్‌లో ఉన్నాం కదా! స్టార్టింగ్‌లో దాదాపు అందరూ 80% మనం నేర్చుకున్నాం అనుకో. 20% వర్క్ మీద ఎఫెక్ట్ పెట్టామనుకో ఇన్ ఫ్యూచర్‌లో మనకి చాలా అంటే చాలా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మనం ఎలాంటి నేర్చుకోకుండా వర్క్ మీద వెళ్ళామనుకోండి. పాపం వాళ్ళు ఐడియా పీపుల్స్ వాళ్ళకి సజెషన్ ఇచ్చేవారు పర్సన్స్ అయినా ఉండాలి కదా! ఎలా ఫాలో కావాలి? ఎలా ఫాలో అవుతే బాగుంటుంది? అసలు మేము ఎలా స్టెప్ బై స్టెప్ టీమ్ చేయాలా? ఆ ప్రకారంగా అది మనం నేర్పియగలగాల. అప్పుడు నేర్పియగలిగితే మనకి ఆటోమేటిక్‌గా ఎక్కువ ఇన్‌కమ్ మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రకారం మనకి ట్రైనింగ్స్ ప్లస్ జూమ్‌లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. బేసిక్‌గా మనకి డైలీ మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని, ఈవినింగ్ గాని మనకి నడుస్తూనే ఉంటుంది. ఓకేనా? ఈ ప్రకారంగా ఇంకోటి మనకి ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారంటే ఇక్కడ మనకి చూడండి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసే తెలుసు బయట. ఓవరాల్‌గా ఇన్‌స్టాగ్రామ్ గాని, ఇలా ఫేస్‌బుక్ గాని, చాట్‌జీపీటీ గాని, క్యాన్వా గాని ఇలాంటివి ఉంటాయి కదా! దీంట్లో బేసిక్‌గా మనం ఎలా చేయాలి? ఏంటి? అసలు ఇవన్నీ మనకి నేర్పిస్తుంటారు. ఓకేనా? ఆ ప్రకారం ఇంకోటి కూడా నేను చాలా మందికి హెల్ప్ చేశాను. అంటే ఒక పార్ట్ టైమ్ ప్రకారం గాని, హెల్త్ ప్రకారం గాని నేను చాలా మందికి హెల్ప్ కూడా చేశాను. దాంతో పాటు వాళ్ళకి మంచి ఇన్‌కమ్ కూడా తీసుకుంటారు. మంచి ఆపర్చునిటీ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి అండి ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన బెనిఫిట్స్ అన్ని ఓవరాల్‌గా మనం కాలిక్యులేషన్ చేసి ఇక్కడ చూడండి. ఒకసారి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇక్కడ మనకి రీటైల్ ప్రాఫిట్ ఒకటి వస్తుంది. ఓకేనా? అంటే మనం పీపుల్స్ ఎవరికైనా హెల్ప్ చేశామనుకోండి, హెల్త్ ప్రకారంగా అంటే ఇలా ప్రొడక్ట్స్ ప్రకారంగా ఎవరికైనా సజెషన్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏ ఇన్‌కమ్ వస్తుంది డైరెక్ట్‌గా రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఇంకంటే మనకి రెఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. దీంతో పాటు మన టీమ్ లెవెల్ కమిషన్ వస్తుంది. అంటే రీపర్చేస్ ఇన్‌కమ్ అంటే ఎవరైనా మళ్ళీ ఏమైనా కొనుక్కున్నప్పుడు మనకి కమిషన్ వస్తుంది. ఇంకోటి కంప్లీట్ టర్నోవర్ పైన ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ టూర్ అండ్ రివార్డ్ పెడుతున్నారు. దాంతో పాటు మనకి యూనిక్ బోనస్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఇక్కడ మనకి రివార్డ్స్ అండ్ రివికేషన్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు మనకి రీచార్జ్ సర్వీస్ పైన మనకి అంత ఇంత కమిషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఇలాంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ కంపెనీలో మనకు మంచి ఒక లైఫ్ లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి అర్థమైన వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే అర్థమైందండి. ఇప్పుడు బిజినెస్ అంతా ఓవరాల్‌గా ఎలా చేయాలి? ఎలా చేస్తే బాగుంటుంది? ఆ ప్రకారంగా నేనేం చేశాను ఇప్పుడు ఓవరాల్‌గా ఒక 10 మంది, 15 మందిని నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్‌గా. వాళ్ళు ఈరోజు లేకుండా రేపైనా సరే ఒక 10,000 మందిని, ఒక 100 మందిని, ఒక 1000 మందిని వాళ్ళ టీమ్ అయిందనుకోండి. వాళ్ళు ఎప్పుడు రీచార్జ్ చేసుకున్న కమిషన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు షాపింగ్ చేసుకున్న కమిషన్ వస్తుంది. వాళ్ళు వెళ్లి వేరే వాళ్ళు ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నాడో నాకు కమిషన్ వస్తూనే ఉంటుంది. అలా మన అర్థమయ్యేలా వచ్చే వ్యక్తులు పైనుంచి ఒక 10 మెంబర్స్ అర్థమైన సీరియస్ పీపుల్ వచ్చారనుకోండి. ఇక్కడ మనకి లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి చాలా కలలు ఉంటాయి. మంచి లైఫ్ ఉండాలా, మంచి హెల్త్ ఉండాలా, దాంతో పాటు మంచి ఒక లైఫ్ స్టైల్ ఉండాలని. ఓకేనా? ఇక్కడ మనకు ఆ అవకాశం ఉంది. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా అలాంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం కష్టపడితే 100కి 100% మనకి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఈ ప్రకారం ఇక్కడ మనము మంచి లైఫ్ లైవ్‌లీడ్ చేయొచ్చు. దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇప్పుడు బయట ఒకటి డిటాక్స్ గురించే బేసిక్‌గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జనాలు బయట టీ, కాఫీ చాలా తీసుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు బయట టీ తీసుకోవడం వల్ల చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే దాంట్లో చాలా మంది అంటే చాలా షుగర్స్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ ప్రకారం కూడా చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మెయిన్ ఎందుకంటే బాడీకి అంత మంచిదేం కాదు. ఓకేనా? దాంతో పాటు మనకి చాపత్తి ఉంది కదా! చాపత్తి ద్వారా చాలా కెఫెన్ యాడ్ చేస్తారు. ఓకేనా? చక్కెరలో కెఫెన్ ఉంటుంది. అండ్ చాపత్తిలో కెఫెన్ ఉంటుంది. దాని ప్రకారం మనకి అది బాడీకి అసలు అంటే మంచిది కాదు. ఓకేనా? ఆ ప్రకారం ఇక్కడ మనకి కంపెనీలు ఏం చేశారంటే గ్రీన్ టీ రిప్లేస్‌మెంట్‌గా మనకి డిటాక్స్ టీ అని పెట్టారు. టీ రిప్లేస్‌మెంట్ డిటాక్స్ టీ. ఓకేనా? దీంట్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ మన బేసిక్‌గా చూసుకుంటే ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాయి కిచెన్‌లో. కానీ ఇక్కడ కంపెనీలో ఏం చేస్తారంటే మనం ఎంత మోతాదు తీసుకోవాలో అంత మోతాదు మాత్రమే రెడీ చేసి మనకి పెడతారు. ఎందుకంటే మనం సరే ఏదైనా గింజర్ అయినా సరే, లెమన్ అయినా సరే ఎక్కువ తీసుకుంటే మన బాడీకి ఏమవుతుందంటే ఇన్‌బాలెన్స్ అవుతుంది. అంటే మన గ్యాస్ ప్రాబ్లమ్ అయినా గాని లేకపోతే మైగ్రేన్ హెడేక్ అయినా రావడం జరుగుతుంది. ఓకేనా? అప్పుడు మన కంపెనీలో ఏం చేస్తారంటే ఎంత మోతాదు కావాలో అంత మోతాదే యాడ్ చేశారు. ఏమేమి యాడ్ చేశారు ఇక్కడ చూసుకుంటే ఇలా గ్రీన్ టీ లీవ్స్ గాని, దాంతో పాటు సినామిన్ గాని, గింజర్ గాని, ఇలా గ్రేప్ సీడ్స్ గాని, లెమన్ సీడ్స్ గాని, లేకపోతే తులసి ఆకులు గాని, ఇట్లా దాల్చిన చెక్క గాని, ఇలా బోరింగ్ గాని ఇలాంటివి మనకి యాడ్ చేశారు. ఓకేనా? ఈ ప్రకారం ఇది వాడితే మనకి బెనిఫిట్స్ ఏమి ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే మనం మంచిగా హెల్తీగా ఉండడం, దీంతో పాటు మనకి ఎలాంటి గ్యాస్ ఇష్యూ రాకుండా అలాంటి కొన్ని నార్మల్ చేయడం గాని, దాంతో పాటు మనకి ఫ్యాట్ లాస్ పడడం గాని అలాంటి కొన్ని మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రకారంగా ఇది మనకి వచ్చేసి కాస్ట్ ఎంత పడుతుంది ఇక్కడ ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే ఎంఆర్‌పీ వచ్చేసి ₹1000 అంటే ₹999 కానీ మనకి డిస్కౌంట్ ప్రకారం మనకి ఎంతకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ₹649 మాత్రమే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు. ఒక మినిమమ్ ఒక 300 ఎస్‌పీ మనము కంప్లీట్ చేసుకుంటే చాలు. ఓకేనా? అది కూడా ఈజీ వే. ఎందుకంటే మనకు నీడ్ ఉన్న ప్రొడక్ట్స్ మనం ఏదైనా కొనుక్కొని హ్యాపీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే మనకి 649 అంటున్నారు కదా సార్ మళ్ళీ ఎన్ని డేస్ వస్తుంది సార్ అది మనకి డిటాక్స్ అంటే ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే మనకి 60 క్యాప్సూల్స్ వస్తుంది. డైలీ ఒకటి తీసుకుంటే మనకి ఎన్ని రోజులు వస్తుంది బేసిక్ గా 60 డేస్ వస్తుంది. ఓకేనా ఇక్కడ మనకు ఓవరాల్ క్యాప్సూల్ రేషియో మనం ఇక్కడ చూసుకుంటే ఉడక 10 రూపాయలు పడుతుంది. అంటే అప్రాక్సిమేట్ బయట టీ కాస్ట్ ఎంతనో ఇక్కడ ఉడక అంతే. కానీ బయట ఇప్పుడు టీ తీసుకునే వల్ల దాని వల్ల చాలా మనకి బాడీ హార్మ్ఫుల్ ఉంది. కానీ దీన్ని తీసుకుంటే మనకి హెల్తీగా చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా ఇది కూడా మనం వాడుతూ ఇంకోటి వేరే వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తుంటే మనం హ్యాపీగా ఇది బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఎవరు చెప్పారు ఇది అసలు జూమ్ లింక్ ఎవరు సెట్ చేశారో ఒకసారి వాళ్ళని అడగండి. అండ్ మీకు క్లియర్ గా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది దాని గురించి మొత్తం మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఆ ప్రకారంగా ఇంకోటి ఓవరాల్ సారీ ఇలా హ్యాపీగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఇంకోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా రాఘవేంద్ర సార్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత మంచి నాకు బిజినెస్ ఆపర్చునిటీ పరిచయం చేశారు. అండ్ భరత్ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ప్రతి ఒక్కరు అండ్ జూమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పిన విన్నర్ అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్.